అందరికీ నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ప్రస్తుతం మన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడమే కాకుండా మహిళలకి పూర్తి స్థాయిలో భద్రత లేకుండా పోయింది. అదేవిధంగా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడేటువంటి మోకలు ఎక్కువైపోయి వీటిని కూడా పెంచి పోషిస్తున్నది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ. చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్తగా ఉంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి శ్రీమతి వైఎస్ భారతి గారి పైన కూడా వీడు చాలా దారుణంగా మాట్లాడుతూ జగన్ గారి మగతనం పైన కూడా వీడు మాట్లాడటము, మహిళల పట్ల వీడు అంటే ఎంత దారుణంగా అంటే వీడికి ఈ కిరణ్ అనేవాడికి నిజంగా తల్లికి భార్యకి చెల్లికి వీడికి తేడా ఉందా లేదా తెలియట్లేదు. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అనేసి కామెంట్ చేశాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పెళ్ళం ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు ఓడదీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. ఇటువంటి వాళ్ళని ఎందుకు తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తుందో అది కూడా అర్థం కావట్లేదు. నిజంగా ప్రతి పార్టీలో కూడా ఒక మహిళా విభాగం ఉంటుంది. లక్షలాది మంది మహిళలు కార్యకర్తలుగా ఉంటారు. పార్టీని భుజాన్ని మోసేది. నిజంగా ఒక రాష్ట్రంలోని పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలన్నా, వారిని అధికారం నుంచి దించేయాలన్నా సరే మహిళలదే ప్రధాన భూమిక. అటువంటి మహిళల పైన ఈరోజు ఇంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడంటే వీడి వెనకాతల చాలా ప్రబలమైన శక్తి పనిచేస్తూ ఉంది. అందుకనే వీడు ఇలా రెచ్చిపోయి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా వీడికి వెనకాతల నుంచి నడిపిస్తున్నటువంటిది వీడు నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత మన ఐటీ మినిస్టర్ గారు. వీళ్ళ అండదండలతోనే ఈరోజు వీడు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. వీడే కాకుండా ఇలాంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే మహిళల పైన అసభ్యంగా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెడుతూ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం తలదించుకునేలాగా క్యారెక్టర్ అసాసినేషన్, మానసికంగా వాళ్ళు కుంగిపోయేలాగా చేయటమే వీళ్ళ తాలూకు పని. దాంట్లో భాగంగానే వీళ్ళు ఒక కుట్ర కోణంలోని ఇలాగా మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే రాష్ట్రంలోని నడుస్తూ ఉందో దాంట్లో భాగంగానే మహిళల పట్ల కూడా ఈ విధంగా మరి మాట్లాడిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనందరం ఆలోచన చేస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందరకు వచ్చి మళ్ళీ ఓట్లు అడిగి ప్రజల తాలూకా మన్ననలు పొంది మళ్ళీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీలోని నాయకులకు ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏమి అధికారం శాశ్వతం కాదు. ప్రజలు 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇంకా మంచిగా పరిపాలన చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. కానీ ఈరోజు నిజంగా మహిళని ఆదిశక్తిగా, పరాశక్తిగా చూసేటువంటి మన తెలుగు సాంప్రదాయంలో, మన హిందూ సాంప్రదాయంలో మహిళలకు మనం ఇచ్చే గౌరవం ఎంతో ఉన్నతమైంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్తలు మహిళల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే రక్తం మరిగిపోతా ఉంది. మీ ఇంట్లోని ఆడపిల్లలు లేరా? అక్క చెల్లెలు లేరా?
మీరు తల్లికి భార్యకి తేడా తెలియకుండా పడుకుంటున్నారా? ఏంది ఇదేం న్యాయం ఇది? లోకేష్ గారి కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారే, అలాంటిది సాటి మహిళల పైన ఇలాంటి దారుణంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయించడానికి మనసు ఎలాగొచ్చిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళని ఖండించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికైనా సరే మహిళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. మరి ప్రస్తుతం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడిపిస్తున్నారో ఇదే లోకేష్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి వినండి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి తల్లి గారి పైన లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలని ఆయన బహిరంగంగా ఆయన బాధపడుతూ చెప్పిన సందర్భం. అదేవిధంగా తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రస్తుత మన హోంమంత్రి ఉన్నటువంటి అనిత గారు కూడా గతంలో విజయమ్మ గారి పైన ఏ విధంగా మాట్లాడారు అడిగాడు. అరే నేను మాట్లాడతా, విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకో. అంటే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా మాట్లాడటం వల్ల ఏం కలిసి వస్తుంది? ఈ చేబ్రోల్ కిరణ్ అనే వెధవతో కూడా ఈ విధంగా ఉద్దేశపూర్వకంగానే టీడీపీ శ్రేణులు మాట్లాడిస్తున్నారా? దీనివల్ల మీ పార్టీ తెలుగుదేశం పార్టీ పలసనైపోతుంది. అధికార పార్టీ పైన ప్రజలు యావగింపు చేసుకునే పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితులను తెచ్చుకోవడం వల్ల భవిష్యత్తులోని పార్టీకి మనుగడ లేకుండా పోతుంది. ఈరోజు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వీడు మాట్లాడిన మాటలు, ఈ చేబ్రోల్ కిరణ్ అనే పనికిమాలినోడు మాట్లాడిన మాటల వల్ల అలాంటి డిఫెన్స్ లో పడింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మహిళలకు ఆ విధంగా భద్రత లేదు, కానీ మానసికంగా కూడా మహిళల్ని రాష్ట్రంలో బతకనిచ్చే పరిస్థితి టీడీపీ చేయటం లేదు. మానసికంగా కూడా మహిళలను ఇబ్బంది పెడతా ఉంది అనేది ప్రతి మహిళ కూడా ఆలోచించుకునే విధంగా ఈరోజు వీళ్ళ తాలూకా తీరు ఉంది. అధికారం శాశ్వతం కాదు, గుర్తుంచుకోండి. అంటే ఏదైనా తప్పు చేసేటప్పుడు క్షమాపణ అనేది ఒక పరిహారంగా తీసుకోవచ్చు, కానీ క్షమాపణ కూడా సరిపోయినటువంటి తప్పులు చేసేటప్పుడు ప్రజాక్షేత్రంలోని ఖచ్చితంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్ష ఖచ్చితంగా పడుతుంది కూడా. ఆడ చేబ్రోల్ కిరణ్ గారి అంత దారుణంగా అసలు మన చెవులతో మనం వినలేనటువంటి మాటలు, సభ్య సమాజం తలదించుకున్నటువంటి మాటలు, ఆ విధవ ఆడు మాట్లాడిన మాటలకి అసలు ఒళ్ళంతా ఉడికిపోతుంది. ఆడి కోసం తలుచుకుంటేనే ఆ విధవ నీ ఇంత వెనకేసుకొచ్చి ఇప్పుడు ఆడు సారీ చెప్పేస్తే అయిపోయిందా? వాడికి సరైన శిక్ష పడవలసిన అవసరం లేదా? ఇదంతా కూడా ప్రజలందరూ ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందో, మహిళలపైన హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో, మహిళలకు భద్రత లేకుండా ఏ విధంగా పోయిందో, ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంది. ప్రతి ఆడబిడ్డ ఉన్నటువంటి ఇల్లు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిపాలన మనం బ్రతుకుతున్నాము, ఈ కష్టాలు ఇంకా ఎంతకాలం మొయ్యాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునే పరిస్థితిలోకి ఈరోజు ఈ
తెలుగుదేశం పార్టీ పరిపాలన తీసుకుని వచ్చేసింది. ప్రజలకు భద్రత కరువు అయిపోయింది. మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు, నిజంగా ఏది పడితే అది నోటుకొచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. హత్యలు పెరిగిపోయి ఏమనంటే ఒక క్షమాపణ చెప్పేసి తప్పు అయిపోయింది అనేసి సరిపెట్టేసుకోండి ఇక్కడితోని అనే విధంగా వీళ్ళ తాలూకా తీరుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలనని ప్రజలు ఎప్పటికీ కూడా క్షమించరు. మీకు ఒక రోజు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఇటువంటి చర్యలు మానుకోండి నారా లోకేష్ బాబు గారు. ఇది మంచిది కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. మీ నాన్నగారు దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఇటు ఇలాంటి తప్పుడుగా మాటలు అనేది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఇటువంటి మాటలు ఎంత మాట్లాడుతున్నారంటే దీని వెనకాతల ఎంతలాగా ప్రోత్సహిస్తున్నారనేది అర్థమవుతుంది. దయచేసి ఆలోచన చేయండి. భువనేశ్వర్ గారు కావచ్చు, బ్రాహ్మణ్ గారు కావచ్చు, వీళ్ళంటే రాష్ట్రంలోని అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక గౌరవం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక గౌరవం ఉంది. సో మీ ఇంట్లో మహిళలకి గౌరవం ఇచ్చేటప్పుడు దయచేసి బయట మహిళల పట్ల కావచ్చు, ప్రతిపక్ష నాయకుల పట్ల కావచ్చు, అందరి పట్ల కూడా గౌరవంగా మాట్లాడే ఒక సాంప్రదాయాన్ని మీ ఐటీడీపీ కార్యకర్తలకు, ఎందుకంటే చాలా దారుణంగా ఒక హింస ప్రేరేపించే విధంగా పెద్ద పెద్ద నోర్లు వేసుకొని తప్పుడు మాట్లాడుతూ పడిపోతూ ఉంటారు వీళ్ళకి. ఇదే మీరు ఆల్రెడీ అధికారులు ఉన్నారు కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు క్షమించరని చెప్పి మీ కార్యకర్తలకి హితో పలకండి అని చెప్పి తెలియజేస్తున్నాను. లేదంటే మాత్రం ప్రజలు క్షమించరు. ప్రజా తీర్పు దగ్గర ఎవరైనా తల వంచవలసిందే, దాన్ని గుర్తుంచుకోండి.